నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ జిల్లాలో విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యా బోధన అందిస్తున్నారని చెప్పారు. తాను కూడా ప్రభుత్వ బడుల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి అనేక మంది ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, పాటలు, యానిమేషన్, డ్యాన్స్, పెయింటింగ్ వంటి రంగాల్లోనూ ప్రతిభ కనబర్చాలని సూచించారు. విద్యార్థుల దాగి ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ఈ ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని, ఇది జిల్లాకు గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులను నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సో కేవలం డాక్టర్, ఇంజనీర్ కి పరిమితి కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-20 ఫీల్డ్స్ లో మనం చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత వేరే ఫీల్డ్ లో పాస్వర్డ్ కూడా చేయవచ్చు. ఫ్యూచర్ లో మీకు ఒకవేళ ఇష్టం కానీ టాలెంట్ ఉంది. సో నా కేసులో నేను ఐఐటి లో 4 years ఇంజనీరింగ్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చాను. ఒకవేళ రాకపోతే ఐ కుడ్ హావ్ కంటిన్యూడ్ ఇన్ ప్రైవేట్ జాబ్ ఆల్సో. సో ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. యాజ్ అ స్టూడెంట్ 10th క్లాస్ పాస్ చేసిన తర్వాత మీకు కొంత ఐడియా వచ్చింది.